అసంబద్ధ పాఠశాల విధానాలకు పాఠశాలల అసంబద్ధ విలీనాన్ని బకాయిలను 12వ పిఆర్సీని పిఆర్సీ బకాయిలను పాఠశాల విలీనాన్ని అసంబద్ధ పాఠశాల విలీనాన్ని జిందాబాద్ జిందాబాద్ ఏపీటీఎఫ్ జిందాబాద్ 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 ఏపీటీఎఫ్ జిందాబాద్ అసంబద్ధ నిర్ణయాలను రద్దు చేయాలి విలీనాన్ని రద్దు చేయాలి అసంబద్ధ విలీనాన్ని రద్దు చేయాలి శ్యామసుందర్ రెడ్డి ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభుత్వం పాఠశాలల అసంబద్ధమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం పాఠశాల విద్యకు సంబంధించి 9 రకాల పాఠశాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వంలో 117 జీవోను తీసుకొచ్చి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం జరిగింది. దాని రద్దు కోసం పోరాడితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేటి ప్రభుత్వం 117 జీవోను రద్దు చేస్తామని చెప్పారు. మరి ఈరోజు 117 జీవో రద్దుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసే క్రమంలో 9 రకాల పాఠశాలను నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలను నెలకొల్పితే ఈ ప్రభుత్వం 9 రకాల పాఠశాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తోంది. దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. పాఠశాల విద్యలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ఏపీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది. గత ప్రభుత్వం 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలోకి విలీనం చేస్తే ఈ ప్రభుత్వం 1, 2 తరగతులను కూడా ఉన్నత పాఠశాలలోకి విలీనం చేసేటువంటి ప్రక్రియను చేపడుతోంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల వరకు కొనసాగాలని, సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూళ్ళుగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఏదైతే ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయో 6, 7 తరగతులు ఉన్నటువంటి యూపీ స్కూళ్ళకు 4 సబ్జెక్ట్ టీచర్లు ఉండాలని, 6, 7, 8 తరగతులు ఉన్నటువంటి యూపీ స్కూళ్లకు అన్ని రకాల సబ్జెక్ట్ టీచర్ పోస్టులను కొనసాగించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో 1:20 ప్రాతిపదికన ఉపాధ్యాయులు నియమించాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు విద్యా హక్కు చట్టం మేరకు కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో ప్రతి ఉన్నత పాఠశాలకు కూడా ప్రధాన ఉపాధ్యాయుని పోస్టు, వ్యాయామ ఉపాధ్యాయుని పోస్టు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉన్నత పాఠశాలలో 2 రకాల మాధ్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించి వాటికి అవసరమైన పోస్టును మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నత పాఠశాలలో ప్రతి 45 మంది విద్యార్థులకు అదనంగా 2వ శిక్షను, 80 మంది విద్యార్థుల తర్వాత అదనంగా 3వ శిక్షను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. 2023 జూలై నుంచే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు 12వ పిఆర్సీ అమలు కావాల్సింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పిఆర్సీ ఇస్తామని చెప్పారు. ఏడాది గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పిఆర్సీ కమిషన్ను కూడా నియమించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మధ్యంతర వృత్తిని, మెరుగైన మధ్యంతర వృత్తిని ఇస్తామన్నారు. మరి 30% మధ్యంతరం పయనించాలని ఉద్యోగ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉంటే కనీసం ఏడాది గడిచినా ఇంతవరకు మధ్యంతర వృత్తి మీద ప్రకటన లేదు. అదేవిధంగా 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు లక్షలాది రూపాయలు ఈరోజు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఇవ్వాల్సింది. వాటి గురించి కూడా స్పష్టత చేయనటువంటి పరిస్థితి ఉంది. కరువు భత్యం బకాయిలు పెన్షన్లకు నగదు రూపంలో రావాల్సింది, సిపిఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో రావాల్సింది. వాటిని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 3 విడతల కరువు భత్యాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1 విడత కరువు భత్యం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి ఒక్క సానుకూల నిర్ణయం కూడా ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలిపించింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. మే 9వ తేదీన ఈ నెల 9న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, అదేవిధంగా ఈ నెల 14వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా చేపట్టడానికి ఏపీటీఎఫ్ రాష్ట్ర స్థాయిలో ఉద్యమ కార్యాచరణ పిలిపించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉపాధ్యాయుల సౌలభ్యాల కోసం, విద్యారంగ పరిరక్షణ కోసం నడుము బిగించిన మొట్టమొదటి సంఘంగా ఏపీటీఎఫ్ ఈరోజు నిలబడిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే
ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.